జనసేన మహిళలు బీజేపీ మహిళలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ ర్యాలీ చాలా బాగా ఘనంగా అంటే చాలా మహిళలు అందరూ మాకు తోడుగా నిలుచుకొని ఈ రోజు ఉమ్మడిగా మేమందరం కలిసి ఈ రోజు ర్యాలీ బాగా చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మహిళలందరూ కూడా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో కేవలం మహిళలకి ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, ఉన్నతమైన గౌరవం ఇవ్వాలా, లేకపోతే ఒక గౌరవంగానే మాట్లాడాలా. ఇంత హేళన చేసి అది వేస్ట్ అని చెప్పాలంటే మాకు చెప్పడానికి మాకు చాలా బాధగా ఉంది. ఇది ఎట్లయినా కానీ సాక్షి టీవీ ఎట్లయినా కానివ్వండి ఇది బ్యాన్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా అందరు కూడా బ్యాన్ చేసేదాకా కూడా ఒక నిరసన కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. మొదలుకొని ఈ రోజు వరకు కూడా మహిళలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఇక ముందు మహిళలు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకోమని సాక్షి ఛానల్ కాదు యాజమాన్యాలు కాదు మొత్తానికి సమాధానం చెప్తున్నాం. మేము మహిళల జోలికి వచ్చానంటే కబడ్డారు సాక్షి ఛానల్. నమస్కారం. ముందుగా ఒకే ఒక్క విషయం మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒక పక్క వైసీపీ పార్టీకి మద్యం కేసుల్లో ఒత్తిళ్లు ఎక్కువైపోయినాయి, మరో పక్క వాళ్ళ చెల్లెలు సునీతారెడ్డి బాబాయ్ హత్య కేసుని స్పీడప్ చేసింది, ఇంకో పక్క తిరుమలలో కల్తీ నెయ్యికి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా కేసు గురించి దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఇన్ని కేసుల్లో ఉక్కిరిబిక్కిరైపోయిన జగన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పేటిఎం బ్యాచ్ ద్వారా 6,000కి 7,000కి మీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాళ్ళ చేత ఎలా అంటే అలా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, రాష్ట్రం మొత్తంలో ఒక డైవర్షన్ తీసుకురండి, ఆ డైవర్షన్ లో మా కేసులన్నీ మాఫీ అవుతాయి, ఏదో ఒకటి మళ్ళీ మేము పోయి ఏ సుప్రీంకోర్టు జడ్జిలనో లేకపోతే ఇంకొకళ్ళనో అరేంజ్ చేసుకొని మా కేసులు మాఫీ చేయడానికి మాకు కొంత టైం పడుతుందన్న ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఒక డ్రామా అనేది గత 5 ఏళ్ల నుంచి అలవాటు పడిపోయిన జగన్ రెడ్డి మళ్ళీ డైవర్షన్ డ్రామా స్టార్ట్ చేశారు. ఆ డైవర్షన్ లో భాగంగానే ఈ రోజు అమరావతి మహిళల్ని కించపరిచేలాగా సాక్షి ఛానల్లో వాళ్ళని వేస్టులు అనటం అనేది వాళ్ళ దిగజారుతనానికి ఇది ఒక పరాకాష్ట. అదే అమరావతిలో నాకు తెలిసి జగన్ రెడ్డి సొంత ఇల్లు ఉంది అంటే వాళ్ళ ఆవిడేంటి, వాళ్ళ అమ్మకు ఒక విల్లా ఉంది అంటే వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ చెల్లెలకు ఒక విల్లా ఉంది అంటే మరి వాళ్ళ చెల్లెలేంటి. మా నోటితో మేము చెప్పము. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపడుచులు కూడా అదే అమరావతిలో ఉన్నారని జగన్ రెడ్డి మర్చిపోయాడా, లేకపోతే ఫ్లోలో వాళ్ళ కింద పనిచేసే తొత్తులందరూ మా నాయకుడు కూడా అక్కడే ఉంటాడన్న మాటని మర్చిపోయారో, లేకపోతే ఈ మధ్య తాడేపల్లిలో కాకుండా బెంగళూరులో ఉంటున్నాడు కాబట్టి పాపం ప్లేస్ మార్చాడు, ఈ ఇల్లు వాళ్ళ ఇల్లు కాదనుకున్నారేమో. ఇది ఒక రకంగా ఒక పక్క
సాక్షి మీడియాలో మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడుతూ వాళ్ళ చేత క్షమాపణ చెప్పండి అని ఒక పక్క చెప్పించండి అని ఒక పక్కన చెప్తుంటే ఈ లోపు సజ్జలు కానీ మీతో పాటు పనిచేసే మీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు కానీ ఈసారి మళ్ళీ మహిళల గురించి కానీ మాట్లాడితే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మాట్లాడమని కోరుకుంటూ నా